దయ్యాలను కన్ఫ్యూజ్ చేయడానికి 38 సంవత్సరాల పాటు ఒక ఇల్లు కడుతూనే ఉన్నారు. ఆ ఇల్లు ఇదే. ఆమె పేరు సారా ఎల్ వించెస్టర్. వాళ్ళ ఫ్యామిలీకి వించెస్టర్ రిపీటింగ్ రైఫిల్స్ కంపెనీ ఉంది, అంటే తుపాకీలు తయారు చేసే కంపెనీ. అయితే వాళ్ళు అమ్మిన తుపాకీల వల్ల కాల్చి చంపబడిన వాళ్ళ ఆత్మలు దయ్యాలయ్యి సారా వెంటబడుతున్నాయని చెప్పి ఆమె నమ్మింది. పగబట్టిన దయ్యాలను కన్ఫ్యూజ్ చేయడానికి, శాంతింపజేయడానికి ఒక వింతైన ఇల్లు కట్టాలని ఆత్మలతో మాట్లాడే వ్యక్తి చెప్పాడంట. ఏదైనా కారణం వల్ల కడుతున్న ఇల్లు 1 సెకండ్ ఆపేసినా ఆ దయ్యాలు ఆమెను చంపేస్తాయని కూడా చెప్పాడంట. అందుకే ఆ ఇల్లు 1884లో స్టార్ట్ చేసి 1992 వరకు ఆమె తుది శ్వాస విడిచే నిమిషం వరకు కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏ ఇంటికైనా బ్లూ ప్రింటింగ్ అని, ప్లానింగ్ అని సంథింగ్ ఉంటుంది. కానీ ఈ ఇంటికి ఏమీ లేదు. ప్రతిరోజు సారా ఒక స్పెషల్ రూమ్లోకి వెళ్ళి ఆత్మలతో మాట్లాడి అవి చెప్పినట్లుగా నెక్స్ట్ డే మార్నింగ్ మేస్త్రులకి పేపర్ మీద స్కెచ్ గీసి ఇచ్చిద్ది. వాళ్ళు దాన్ని బట్టి కడతారు. పిచ్చండి ఇది. అవును, దీని పిచ్చే అంటారు. 1906లో కాలిఫోర్నియాలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. అప్పుడు 7 అంతస్తులు ఉన్న ఇల్లు కూలిపోయి 4 అంతస్తులు అయిపోయింది. ఆత్మలకు కోపం వచ్చిందని చెప్పి భయపడి దాన్ని కదపకుండా అలాగే ఉంచి దాని ప్రక్కనే మళ్ళీ కొత్తగా కట్టుకుంటూ వెళ్ళారు. దయ్యాలను కన్ఫ్యూజ్ చేయడానికి ఆమె చేసిన పిచ్చి పనులు ఏంటో తెలుసా? ఒక మెట్లు వరుసగా పైకి వెళ్తాయి, కానీ దాని చివర ఉండదు. డైరెక్ట్గా పోయి సీలింగ్ తగిలిద్ది. ఫస్ట్ ఫ్లోర్లో తలుపు తీస్తే రోడ్డు కనిపించాలి, కానీ ఇక్కడ తలుపు తీస్తే మనం గార్డెన్లో పడిపోతాం. అంటే ఖాళీ ప్లేస్ ఉంటుంది. కింద 2 అంగుళాలు ఉన్న మెట్లు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇది చిన్న ఇల్లేం కాదు. ఆమె చనిపోయినప్పటికీ 150 గదులు, 2000 తలుపులు, 10,000 కిటికీలు, 13 బాత్రూమ్లు. అంటే దయ్యాలకు బాత్రూమ్ అవసరం లేదు కదా, అందుకే తక్కువ ఉన్నాయి. ఆ టైంకి అప్పటికి ఆమె ఖర్చు పెట్టిన డాలర్లు ఇప్పటి కరెన్సీతో పోలిస్తే 760 కోట్లు. ఇది ఈ దయ్యాల కోసం. అంత ఖర్చు పెట్టిన ఆ ఇంట్లోకి మీరు వెళ్తే రూట్ మ్యాప్ లేకుండా బయటికి రాలేరు. ఒక గది నుంచి ఇంకో గదిలోకి వెళ్ళాలంటే రూట్ మ్యాప్ కావాలి. ఇప్పుడైతే ఆ ఇంటిని అయితే ఒక టూరిస్ట్ ప్లేస్ గా మార్చారు. ఇట్లు మీ షాషు. బాయ్.